ఒకరోజు కృష్ణుడు తన తల్లి యశోదమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, ఈ జన్మలో నా పెళ్లిని నువ్వు చూడలేకపోయావు. కాని తరువాత జన్మలో నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఆ జన్మలో నువ్వు వకుళామాతగా పుడతావు. అప్పుడు నేను నిన్ను నా తల్లిగానే భావించి నా పెళ్లి ఏర్పాట్లన్నీ నీ చేపుల మీదుగానే చేయిస్తాను అని అన్నాడు. కాలచక్రం తిరిగింది. శ్రీమహావిష్ణువు భూలోకానికి శ్రీవెంకటేశ్వరస్వామి రూపంలో అవతరించాడు. ఆ స్వామికి వకుళామాత సాంగత్యం, ప్రేమ, మాతృత్వం లభించాయి. అదే సమయంలో భూలోక పాలకుడు ఆకాశరాజు మహారాజు ఒక మహత్తరమైన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞఫలితంగా పద్మసరోవరంలో ఒక అద్భుతమైన కమలం విరబూసింది. ఆ కమలంలో నుండి లక్ష్మీదేవి అవతారమైన పద్మావతిదేవి జన్మించింది. ఆమెను పద్మంలో పుట్టినది కాబట్టి పద్మావతి అని పేరు పెట్టారు. కాలం గడిచింది. ఒకరోజు వెంకటాద్రిమీద నివసిస్తున్న వెంకటేశ్వరస్వామి వేటకు వెళ్లి అడవిలో సంచరిస్తూ ఉండగా అక్కడ పద్మావతిదేవిని దర్శించాడు. ఆమెను చూసిన క్షణంనుంచే స్వామి హృదయం ప్రేమతో నిండిపోయింది. పద్మావతికి ఆ దివ్యరూపం చూసి ఆరాధన కలిగింది. స్వామి వెంటనే వకుళామాత దగ్గరకు వెళ్లి, అమ్మా, నాకు పద్మావతిని వివాహం చేసుకోవాలని ఉంది. దయచేసి ఆమె తండ్రి ఆకాశరాజు దగ్గరకు వెళ్లి వివాహం కోరవలసిందిగా అడుగు అని అన్నాడు. వకుళామాత ఒక నిజమైన తల్లిలా ఆకాశరాజు రాజదర్బారానికి వెళ్లి, ఈ లోకానికి శరణ్యుడైన శ్రీనివాసుడు మీ కుమార్తె పద్మావతిని వివాహం చేసుకోవాలని కోరుతున్నారు అని ప్రతిపాదించింది. ఆకాశరాజు మహారాజు, తన భార్య, కుటుంబ సభ్యులు ఈ వరప్రస్తావాన్ని ఆలకించి ఆనందభాష్పాలు కార్చారు. తన కుమార్తెకు ఇంత గొప్ప వరుడు దొరకడం మహాపుణ్యమని భావించి అంగీకరించారు. తరువాత అద్భుతమైన ఏర్పాట్లు జరిగాయి. గజాలు, హయాలు, నృత్యగానాలు, వేదఘోషలు, యజ్ఞయాగాలు అన్నీ అత్యద్భుతంగా జరిగాయి. మొత్తం పెళ్లి పనులను, శుభకార్యాల నిర్వహణను ఒక తల్లిలా చూసుకున్నది వకుళామాతే. ఇలా యశోదమ్మకు మిగిలిన కోరిక నెరవేరింది. తల్లి ప్రేమ ఎంత శాశ్వతమైనదో, ఎంత గొప్పదో ఈ కథ ద్వారా లోకానికి తెలిసింది. శ్రీనివాసుడు, పద్మావతిదేవి దివ్యవివాహం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుల సమక్షంలో వైభవంగా జరిగింది. దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, సకల లోకాలు ఈ ఘట్టాన్ని సాక్షిగా చూశాయి. నేటికీ తిరుమలలో వెలసిన వకుళామాత ఆలయం ఆమె తల్లి ప్రేమకు ప్రతీకగా, శ్రీవేంకటేశ్వరస్వామి తల్లిగా ఉన్న ఆమె గౌరవానికి నిదర్శనంగా నిలిచి ఉంది. తిరుమలలో మనం మూల విరాట్టును కనులు తెరుచుకొని దర్శనము చేసుకోవాలి. దర్శనము చేసుకున్న తర్వాత బయటికి వస్తున్నప్పుడు తీర్థం తీసుకుంటాము. దానికంటే ముందే లెఫ్ట్ సైడ్ మనకు వకుళమాత దేవాలయము కలదు.